25 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్న ఒక అమ్మాయి తన భర్తకి భార్యగా, పిల్లలకి తల్లిగా, అత్తమావలకు ఒక మంచి కోడలిగా తన బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తూ తన జీవితం మొత్తం గడిపేస్తే 65 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఆమె సొంతంగా సాధించింది ఏమైనా ఉందా అంటే ఏముండదు. రోజుకి కనీసం 12 గంటలు పనిచేస్తే ఆమెకు లభించే జీతం 0. కానీ ఆమెకు అద్భుతమైన టైటిల్స్ మాత్రం ఇస్తారు. ఆప్యాయత గల తల్లి అని, ఒక మంచి ఇల్లాలని. ఇలా సింపుల్గా చెప్పాలంటే భార్య, తల్లి, కోడలు పేర్లతో ఒక 40 సంవత్సరాలు కనీసం జరిగే శ్రమ దోపిడీ. మీరు ఇలా అనుకోవచ్చు, అదేంటి శ్రమ దోపిడీ అంటున్నాడు, భర్త కూడా బయట శ్రమిస్తున్నాడు కదా, అట్లా నా ఇంట్లో పనిచేస్తుంది, ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు కదా అని అనుకోవచ్చు. ఇదే సమస్య. అతను పని చేస్తున్నందుకు అతనికి జీతం వస్తుంది, మరి ఆమె పని చేస్తున్నందుకు జీతం ఏది? 1 కాదు 2 కాదు, కొన్ని సంవత్సరాలు ఆవిడ పని చేస్తున్నందుకు ఆవిడికి జీతం ఏది? ఈ 40 సంవత్సరాలు భర్త పని చేస్తున్నందుకు ఉద్యోగంలో ప్రమోషన్లు కావచ్చు, జీతం పెరుగుదల కావచ్చు, ఇంక్రిమెంట్స్ కావచ్చు, అప్రైజల్స్ కావచ్చు, లేదంటే అతనికి ఒక ప్రొఫెషనల్ గ్రోత్ ఉంటుంది, కెరియర్ గ్రోత్. మరి ఆమెకి ఇలా ఒక ఎమోషనల్ షుగర్ కోటెడ్ టైటిల్స్, అంటే తల్లి ప్రేమ, భార్య ప్రేమ, ఇట్లాంటి కొన్ని ప్రేమలతో లింక్ చేసిన షుగర్ కోటెడ్ టైటిల్స్ యాడ్ చేసి ఆమెను నలగొడతారు. కొన్ని శతాబ్దాలుగా మన సొసైటీలో ఉన్న ఒక కామన్ ఇమాజినేషన్ ఏంటంటే ఇంట్లో పనులు ఆడవాళ్ళు మాత్రమే చేయాలని. అంటే వంట వండటం, అంట్లు తోమటం, ఇల్లు గడగటం, లేదంటే పిల్లల్ని చూసుకోవటం, ఇలాంటివి అనమాట. ఇవన్నీ ఆడవాళ్ళు మాత్రమే చేయాలి అనే ఒక మిస్కాన్సెప్షన్. నిజం మాట్లాడుకుంటే ఇవన్నీ బేసిక్ లైఫ్ స్కిల్స్. అంటే మనం తిన్న ప్లేటు మనమే కడుక్కోవటం, మనం వేసుకున్న బట్టలని మనమే ఉతుక్కోవటం, మనం తినాలనుకుంటున్న అన్నాన్ని మనమే వండుకోవటం, మనం కన్న పిల్లల్ని మనమే చూసుకోవటం, మనం తిరుగుతున్న ఇల్లుని మనమే శుభ్రం చేసుకోవటం, ఇవన్నీ బేసిక్ లైఫ్ స్కిల్స్. ఇది జెండర్తో సంబంధం లేదు. ఇవన్నీ ఆడవాళ్ళు చేసే ఒక బేసిక్ పనులుగా మన సొసైటీలో కండిషన్ చేసి, మన బ్రెయిన్స్ని ట్యూన్ చేసి కొన్ని సంవత్సరాలుగా, కొన్ని శతాబ్దాలుగా, దశాబ్దాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా ఈ పితృస్వామ్య వ్యవస్థలో దోపిడీకి గురి కాపడుతున్న వారే హౌస్ వైఫ్స్, ద అన్పెయిడ్ లేబర్ ఆఫ్ దిస్ సొసైటీ, గృహిణులు. ఈ పితృస్వామ్య వ్యవస్థలో కనీసం 10 నుంచి 15 గంటలు ఇంట్లో చాకరీ చేసి ఎలాంటి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉన్నందుకు ఆవిడికి జీతం ఇవ్వకపోగా ఇచ్చే ఒక బహుమతి, ఒక భయంకరమైన పనికిరాని టైటిల్, మంచి ఇల్లాలు. మంచి టైటిల్. అసలు ఇతను ఇంత మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని మీరు అనుకుంటే, మహా అయితే ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఎంత వస్తుంది అంటే మన భార్యలకి, అక్కలకి ఎంత ఇస్తాం మహా అయితే అని మీరు అనుకుంటే, కింద ఒక నెంబర్ డిస్ప్లే అయింది. ఒకసారి చూడంగానే ఆ సింగిల్ వాచ్లో ఒకసారి ట్రై చేయండి దాన్ని క్రాక్ చేయడానికి. షాక్ అవ్వద్దు. ఈ నెంబర్ ఎంతో తెలుసా? $10.9 trillion. అగైన్ $10.9 trillion. ఇలా చెప్తే అర్థం కాకపోవచ్చు. సింపుల్గా మనకి ఒక చిన్న క్యాల్కులేషన్ వేసి చెప్పాలనుకుంటే, అంటే కంపేర్ చేయాలనుకుంటే, ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద 50 కంపెనీలు, అంటే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఉంటాయి కదా, వీటిల్లో బాగా ఎర్న్ చేసే టాప్ 50 కంపెనీస్ని మనం తీసుకుంటే, ఆ కంపెనీస్ మొత్తం ఒక సంవత్సరంలో సంపాదించే ఆదాయం ఎంతైతే ఉంటుందో దానికంటే ఈ $10.9 trillion తక్కువే. అసలు ఈ $10.9 trillion ఏంటంటే 2019లో ఒక సంస్థ చేసిన సర్వే ప్రకారం ఈ ప్రపంచంలో ఉన్న హౌస్ వైఫ్స్ అందరు, అంటే గృహిణులందరి జీతాలు ఒకవేళ వాళ్ళకి వచ్చుంటే ఆ అమౌంట్ ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద 50 కంపెనీల కంటే ఎక్కువే ఉంటుంది వాళ్ళ ఆదాయం. తక్కువ అమౌంట్ కాదు. మీకు డౌట్ రావచ్చు, అరే మా అమ్మే కదా నాకు పనిచేస్తుంది, నా భార్య కదా నాకు పనిచేస్తుంది, నా పిల్లలకే కదా నా భార్య పనిచేస్తుంది, అంటే వాళ్ళ సొంత పిల్లలకు పనిచేస్తుంది ఒక తల్లి, వీళ్ళెందుకు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అసలు వాళ్ళకే ఉండదు నీకెందుకు అని ఒక చిన్న డౌట్ రావచ్చు. ఎస్, ఆ డౌట్ కరెక్టే.
వాళ్ళు అడగకపోవచ్చు కూడా. ఎందుకంటే ఈ పేట్రియార్కియల్ సిస్టంలో, అంటే ఈ పితృస్వామ్య వ్యవస్థలో వాళ్ళ మైండ్ సెట్ని ఎట్లా ట్యూన్ చేశారంటే, అంటే ఆడవారి మైండ్ సెట్ని పాతివ్రత్యం, బొంగు, బోషాను, ఒక మంచి ఇల్లాలు, గృహిణి అని చెప్పి ఎట్లా ట్యూన్ చేశారంటే, దే వర్ ఎన్స్లేవ్డ్ ఇన్ మ్యానర్ దట్ దే వెల్కమ్ ఎన్స్లేవ్మెంట్. అంటే మేము చేసే చాకిరీనే వావ్ ఎంత గొప్పది పని అని అనుకునేటట్టు అట్లా అన్నమాట. వాళ్ళు ఎందుకు అడుగుతారు? అడగరు. కానీ అందరూ మనలా ఉండరు కదా. ఇప్పుడు కాదు, 1975లోనే ఐస్లాండ్ అనే ఒక దేశంలో అప్పుడు ఉన్న హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో ఆ దేశం మొత్తం ఉన్న గృహిణులు ఏం చేశారంటే, ఒక రోజు మొత్తం మేం పని చెయ్యము అని చెప్పి ఒక చిన్న సైజు నిరసన చేశారంట ఒకరోజే. ఆ రోజు ఏమైందంటే, ఇంట్లో భర్తలో వంటలు వండుకోలేక, పిల్లల్ని చూసుకోలేక, ఇల్లు క్లీన్ చేసుకోలేక, ఆ రోజు చరిత్ర పుటలను తవ్వితే ఐస్లాండ్లో రెస్టారెంట్లు ఎట్లా కిక్కిరిసిపోయినాయో, అంటే హోటల్స్ మనకు తెలుస్తుంది. అంతెందుకు, వెనెజులాలో హౌస్ వైఫ్స్కి ఆల్మోస్ట్ 2006 నుంచి అక్కడున్న ప్రభుత్వం మినిమం వేజ్ పే చేస్తుంది. మినిమం వేజ్ అంటే మన ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ ఒక 15,000 అంత ప్రతీ నెల అక్కడ ఉండే హౌస్ వైఫ్స్కి గవర్నమెంట్ పే చేస్తుంది అన్నమాట. ఇప్పటి నుంచి కాదు, 2006 నుంచి. కానీ మనం మాత్రం కార్యేషు దాసి, శయనేసు రంభ, బొంగేసు అట్లా గ్లోరిఫై చేసి, భర్త ఎంత ఎదవైనా సరే, ఎంత చాకరీ చేస్తే అంత మంచి వైఫ్ అట్లా చెప్తాం. సరే, ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత నేను చెప్పిన పాయింట్కి ఒకవేళ మీరు కన్విన్స్ అయితే మీ మైండ్లో ఈ క్వశ్చన్ కూడా రావచ్చు. తను చెప్తున్న మ్యాటర్ బాగానే ఉంది, కానీ మహా అయితే ఇలాగ ఎంత అవ్వచ్చు నెలకి? ఇప్పుడు మన ఇంట్లో అంటులు దోమే మెయిడ్స్కి, లేకపోతే అదే పని వాళ్ళకి, లేకపోతే ఇల్లు క్లీన్ చేయడానికి, లేదంటే ఇంకా పిల్లల్ని చూసుకునే కేర్ టేకర్స్ కానీ వీళ్ళందరికీ ఎంత ఇస్తాం? మహా అయితే చాలా తక్కువే ఉంటుంది కదా. అంటులు దోమడానికి, ఇల్లు కట్టడానికి మహా అయితే నెలకు 1000-2000 ఇట్లాంటి ఒక చిన్న క్యాల్కులేషన్లో మీరు ఉంటే, OECD అనే ఒక సంస్థ చేసిన సర్వే ప్రకారం హౌస్ వైఫ్స్కి, ఇంట్లో పనిచేస్తున్న భార్యలకి ఒకవేళ జీతాలు ఇస్తే 2011లోనే వాళ్ళు ఈ ఇల్లు గడగటాలు, అంట్లు తోమటాలు, వంట చేయటాలు, పిల్లల్ని చూసుకోవటం అంటే బట్టలైటు స్నానం చేయించడం ఒకటే కాదు, వాళ్ళకు ఒక ట్యూటర్ లాగా, వాళ్ళకు ఒక కేర్ టేకర్ లాగా స్కూలుకు తీసుకొచ్చి అప్ అండ్ డౌన్ చేస్తూ, ఇట్లాంటి అన్ని పనులు చేసుకుంటూ, రేషన్ మేనేజ్ చేసుకుంటూ, ఇవన్నీ క్యాల్కులేట్ చేసి ఒక నెంబర్ ఇచ్చారు 2011లో. ఆ నెంబర్ ఎంతంటే 45,000. 2011 నుంచి ఇప్పుడు దాకా మనం రేట్స్ క్యాల్కులేట్ చేసుకుంటే ఆల్మోస్ట్ డబుల్ ద రేట్స్ అయినాయి. కాబట్టి 45,000కి తక్కువ వేసుకుని ఒక 70-80 వేలు అయితే ఇప్పుడున్న కండిషన్స్కి జీతం ఇవ్వాలి. సో మీరు అనుకుంటున్న 2,000-3,000 అయితే మాత్రం కాదు. ఇంట్రెస్టింగ్ కదా, కొంచెం అమౌంట్ ఎక్కువే ఉందిగా. ఓకే, వెయిట్. ఇప్పుడు మీకు ఇలాంటి ఒక క్వశ్చన్ రావచ్చు, అంటే నేను చెప్పిన ఆలోచన రాంగ్ అనుకునే వాళ్ళకి ఇలాంటి ఒక క్వశ్చన్ రావచ్చు. అంటే అసలు భర్త బయట సంపాదించి ఆ డబ్బులు ఏం చేస్తాడు? ఇంట్లోనే కదా ఖర్చు పెట్టేది. అంటే భార్యకి, పిల్లలకి, ఇంట్లో సామాన్లకి, గ్రాసరీస్కే కదా ఖర్చు పెట్టేది. మరి అప్పుడు స్పెషల్గా భార్యకి మళ్ళీ జీతం ఎందుకు? అతను తీసుకొచ్చి శాలరీ ఇంట్లోనే కదా ఖర్చు పెడుతుంది. మరి ఇప్పుడు స్పెషల్గా మళ్ళీ భార్యకి జీతం ఎందుకు అనే క్వశ్చన్ మీకు రావచ్చు. పిల్లంటే ఒక బంధం కదా, అలాంటి ఒక బంధానికి, అంటే ఒక ప్రేమతో అటాచ్ అయ్యే ఒక బంధం కదా, దాన్ని మీరు డబ్బుతో కమర్షియలైజ్ చేస్తారా అని మీరు అనుకోవచ్చు. భార్య అంటే ఇంటికి గృహలక్ష్మి కదా, అంటే ఆమె కదా మేనేజ్ చేసేది మొత్తం. అంటే భర్త తీసుకెళ్ళి డబ్బులు మొత్తం ఆమె చేతుల్లోనే పెడతాడు కదా. మరి అలాంటప్పుడు ఆవిడికి మళ్ళీ సపరేట్గా జీతం ఎందుకు అని అనుకోవచ్చు. తల్లి ప్రేమకి, కుటుంబ బంధాలకి, భర్త భార్యల ప్రేమలకి, ఆప్యాయతలకి, అనురాగాలకి మీరు డబ్బుతో విలువ కడుతున్నారా అని అనుకోవచ్చు. బయటకు పంపించి వాళ్ళకి ఉద్యోగం చేసుకునే ఒక వీలును కల్పించాలి, కానీ
అంటే ఇండిపెండెంట్ ఉమెన్గా బయటకెళ్ళి చూపించే ఒక మార్గం వేరు, దాన్ని విమెన్ ఎంపవర్మెంట్ అంటారు. అట్లాంటిది అలాంటి ఒక రిసోర్స్లో నుంచి ఆవిడికి ఒక ఇన్కమ్ వచ్చేటట్టు చూడకుండా ఈ హౌస్ వైఫ్స్కి ఇన్కమ్స్ ఏంటి, అంటే హౌస్ వైఫ్స్కి శాలరీస్ ఏంటి అని కూడా మీరు అనుకోవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా చాలా మీ మైండ్లో రన్ అవుతూ ఉండొచ్చు. వాటికి సమాధానం చెప్పే టైం మాకున్న వీడియో లెంత్ ఎక్కువైంది కాబట్టి దీని ఆన్సర్స్ అండ్ మాకు అనిపించిన కొన్ని సొల్యూషన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాం.